తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నమస్కారం. టెట్ 1 తెలుగు సబ్జెక్టులో భాగంగా ఈరోజు మనం తెలుగు వాక్యం యొక్క విశేషాలను గురించి మనం మాట్లాడుకుందాం. తెలుగు వాక్యం, అసలు వాక్యం అంటే ఏమిటి, తెలుగు వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, తెలుగు వాక్యాల్లో రకాలేమిటి మొదలైన అంశాలను గురించి మనం ఈ క్లాసులో చర్చిద్దాం. వాక్యాలంటే రెండు పూర్తి విరామ చిహ్నాల మధ్య ఉండి పరిపూర్ణమైన భావాన్ని కలిగిన పదముల సముదాయాన్ని వాక్యం అనవచ్చు. అంటే ఒక ఫుల్ స్టాప్ నుంచి మరొక ఫుల్ స్టాప్ మధ్య ఉండి పూర్తి భావాన్ని కలిగి ఉండాలి. అంటే ఒక అసమాపకంగా ఉండకూడదు, పూర్తి భావాన్ని కలిగి ఉండాలి. అట్లా ఉన్నటువంటి పదాల సముదాయం, ఏదో 4 పదాలు వరుసగా రాసినంత మాత్రాన వాక్యం కాదు. ఆ పదాలన్నీ కలిపి ఒక సంపూర్ణమైనటువంటి భావాన్ని ఇవ్వాలి. అట్లా ఇచ్చినప్పుడే అది వాక్యం అనబడుతుంది. దీనికి మనకు లక్షణకారులు చెప్పినటువంటి నిర్వచనం ఏమిటి అంటే, యోగ్యత ఆకాంక్ష ఆసక్తి సహిత పద సముదాయం వాక్యం అనుకున్నాం. ఈ వాక్యంకు ప్రధానమైనటువంటి లక్షణాలు 3: యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి, ఈ 3 ఈ నిర్వచనం ప్రకారం ఉన్నాయి. అసలు యోగ్యత అంటే ఏమిటి, ఆకాంక్ష అంటే ఏమిటి, ఆసక్తి అంటే ఏమిటో మరొకసారి చూద్దాం. యోగ్యత పదముల యొక్క అర్థములకు గల పరస్పర సంబంధమునందు బాధ కలగకుండా, అనగా వాక్యంలోని పదాల యొక్క అర్థాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉండుట యోగ్యత. అంటే కొన్ని పదాలు రాసినప్పుడు వాటి మధ్య ఒక చక్కని సంబంధం కలిగి ఉండాలి. అంటే ఒక అన్వయం లోపించినప్పుడు అవి వాక్యం కాదు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఒక వాక్యం ఇచ్చాను, అది యోగ్యత లోపించిన వాక్యం. ఏమిటంటే అది నీళ్లు మండుతున్నాయి నిప్పులు చల్లండి అన్నాం. నీళ్లు మండుతున్నాయి నిప్పులు చల్లండి, ఇది యోగ్యత లోపించిన వాక్యం. అంటే దీనిలో పరస్పరమైనటువంటి సంబంధం అనేది సరైన విధంగా లేదు. ఇట్లా యోగ్యత లోపించిన వాక్యం అనేది వాక్యం అనిపించుకోదు. కాబట్టి అందులో ఉన్నటువంటి పదాల మధ్య పరస్పర సంబంధం ఉండాలి, అవి సంపూర్ణమైన అర్థాన్ని ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అది యోగ్యత కలిగినటువంటి వాక్యంగా మనం చెప్పుకుంటాం. అట్లా ఆకాంక్ష. ఈ ఆకాంక్ష ఏమిటంటే, ఒక వాక్యాన్ని చెప్తున్నప్పుడు సగం వాక్యం పలికినప్పుడు మిగిలిన వాక్యం ఏమవుతుందో అని తెలుసుకోవాలనే ఉత్సుకత శ్రోతలో కలగాలి. అది ఆకాంక్ష. వాక్యం మొదలు పెట్టడంతో తర్వాత భావమును వినవలననే మనస్సున కలిగే ఉత్సుకతయే ఆకాంక్ష అన్నారు. అంటే సగం వాక్యం మాట్లాడినప్పుడు రాముడు అడవికి వెళ్ళి అనగానే ఆ తర్వాత ఏం చేశాడు అని తెలుసుకోవాలనే ఆకాంక్ష శ్రోతలో కలగాలి. అప్పుడు మాత్రమే ఆ వాక్యం ఆకాంక్ష కలిగినటువంటి వాక్యంగా మనం చెప్తాం. 3వది ఆసక్తి అంటే పదముల పొందిక అనేది సమగ్రంగా ఉండాలి. 2వది అవ్యవధానంగా ఉండాలి. అంటే ఒక వాక్యం పలికేటప్పుడు ఇప్పుడు ఒక పదం పలికి కొంత సమయం తర్వాత మరొక పదం పలికి ఇంకొంత సమయం తర్వాత మరో పదం పలికితే అది వాక్యం అనిపించుకోదు. అవ్యవధానంగా వెంటనే ఆ వరుస పదాల పొందిక ఉండాలి. ఆ పొందిక కూడా సమగ్రంగా ఉండాలి. అది కూడా అవ్యవధానంగా పలికినప్పుడు అది సంపూర్ణమైన అర్థాన్ని ఇవ్వాలి. ఇది ఆసక్తి. ఇట్లా యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనే లక్షణాలు కలిగిందే తెలుగు వాక్యం అని లాక్షణికులు అన్నారు. ఇక మరి మన తెలుగు వాక్యంలో ఒక స్పెషాలిటీ ఏమిటంటే, ఇప్పుడు ఇంగ్లీష్ వాక్యంలో మనం చూసినప్పుడు హీ ఏట్ బనానా అన్నప్పుడు అతడు ఏట్ అనేది మధ్య వస్తుంది, తిన్నాడు అరటిపండు అని మనం తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. కానీ అది కాదు. తెలుగులో ఎట్లా ఉంటుందంటే క్రియ చివరిలో ఉంటుంది. అంటే మనకు ఫస్ట్ కర్త ఉంటాడు, తర్వాత కర్మ ఉంటుంది, చివరికి క్రియ ఉంటుంది. కర్త, కర్మ, క్రియ అనే అంశాలు మన తెలుగు వాక్యంలో ప్రధానంగా వరుసగా ఉంటాయి. రాముడు రావణుణ్ణి చంపాడు, ఇందులో 3 అంశాలు ఉన్నాయి. 1 కర్త ఉంది, 2 కర్మ ఉంది, 3 క్రియ ఉంది.
ఇందులో రాముడు రావణుణ్ణి చంపాడు అన్నప్పుడు కర్త ఎవరవుతారు? రాముడు. అంటే పని చేసినవాడు కర్త. అంటే ఈ క్రియ ఇందులో ఏదైతే ఉందో ఆ క్రియను ఎవరు చేస్తారో వారు కర్త. ఇప్పుడు రాముడు రావణుణ్ణి చంపాడు అన్నప్పుడు ఈ చంపాడు అనే పని ఎవరు చేశారు? రాముడు చేశాడు. కాబట్టి రాముడు కర్త అవుతాడు. అదేవిధంగా కర్మ ఎవరవుతారంటే ఈ చంపాడు అనే క్రియ ఉంది కదా, ఈ క్రియా ఫలితాన్ని ఎవరు అనుభవించారు? ఇక్కడ రావణుడు అనుభవించాడు. క్రియా ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారో వారు కర్మ అవుతారు. అంటే క్రియకు ఆశ్రయభూతమైనదేమో కర్త, అంటే క్రియను చేసేది కర్త, క్రియా ఫలితాన్ని అనుభవించేది కర్మ. మరి క్రియ అంటే ఏమిటి అంటే పనిని తెలియజేసే పదం క్రియ, పనిని తెలియజేసే పదం క్రియ. ఇట్లా కర్త, కర్మ, క్రియ అనే అంశాలు తెలుగు వాక్యంలో మనకు వరుసగా వస్తాయి. ఇది వాక్య నిర్మాణ రీతి. వాక్యంలో భేదాలు. ఈ వాక్యంలో భేదాలు ఎట్లా ఉంటాయి అంటే ఆ క్రియ ఉండడం, వాక్యాలు అనేక రకాలుగా వర్గీకరణ జరిగింది. అందులో క్రియ ఉందా లేదా అనే దాన్ని బట్టి మన వాక్యాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి క్రియా సహిత వాక్యాలు, రెండు క్రియారహిత వాక్యాలు. క్రియా సహిత వాక్యాలు, క్రియారహిత వాక్యాలు. ఆ వాక్య అంటే ఆ పేరులోనే మనకు దాని అర్థం కనిపిస్తుంది. క్రియా సహితము అంటే క్రియను కలిగి ఉన్నవి, క్రియారహితము అంటే క్రియ లేనటువంటివి. క్రియా సహిత వాక్యాలు చూద్దాం. అంటే వాక్యం చివర తప్పకుండా క్రియ ఉన్నట్లయితే క్రియా సహిత వాక్యం అవుతుంది. సుష్మ అన్నం తిన్నది. ఇక్కడ క్రియ ఉంది, ఇందులో తిన్నది అనేది క్రియ. అంటే ఈ వాక్యం చివరలో క్రియ ఉంది కాబట్టి ఇది క్రియా సహిత వాక్యం అవుతుంది. మరి క్రియారహిత వాక్యాలు కూడా ఉంటాయి. క్రియారహిత వాక్యాలు అంటే అందులో క్రియ ఉండదు. ఉదాహరణకు ఆమె టీచరు. ఆమె టీచరు అన్నప్పుడు అందులో క్రియ ఏం కనిపించదు మనకు. ఆమె టీచరు. వాడు ధనవంతుడు, అందులో కూడా మనకు క్రియ కనిపించదు. ఇట్లా క్రియ లేనటువంటి వాక్యాలు, క్రియ ఉన్న వాక్యాలుగా మనం వాక్యాలను క్రియ ఉండడం లేకపోవడాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. అంటే ఇట్లాంటి ఒక వాక్యం ఇచ్చి శ్రీకృష్ణుడు అందగాడు, ఇది ఏ వాక్యం? ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం, క్రియారహిత వాక్యం, క్రియాసహిత వాక్యం, ఇట్లా ఇవ్వచ్చు ఆప్షన్స్. అట్లా ఇచ్చినప్పుడు అది ప్రత్యక్ష పరోక్ష కాదు కదా. కాబట్టి శ్రీకృష్ణుడు అందగాడు అన్నప్పుడు అందులో క్రియ లేదు, కాబట్టి అది క్రియారహిత వాక్యంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. క్రియారహిత వాక్యం అవుతుంది. అట్లా ఇక మరొక వర్గీకరణలో కర్త కర్మల యొక్క ప్రాధాన్యతను బట్టి వాక్యాలు కూడా మనం వర్గీకరించుకోవచ్చు. అంటే కర్త కర్మ వాటి యొక్క ప్రాధాన్యతను బట్టి వాక్యాలు రెండు రకాలు. ఒకటి కర్తరి వాక్యం, రెండవది కర్మని వాక్యం. కర్తరి వాక్యం, కర్మని వాక్యం. మిత్రులారా, ఈ తెలుగు చదువుకునేటప్పుడు మీరు కంపారిటివ్లీ చదువుకుంటే ఆంగ్లంలో కూడా మీకు టెట్లో ఇదే సిలబస్ ఉంటుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని మీరు ఇంగ్లీష్లో చదువుకుంటారు. అవే తెలుగులో కర్తరి వాక్యం, కర్మని వాక్యం అవుతాయి. కాబట్టి అట్లా మీరు తులనాత్మకంగా చదివినప్పుడు మీకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది. కర్తరి వాక్యం అంటే ఏం లేదు, సబ్జెక్టు కర్త అనేది ప్రధానంగా ఉన్న వాక్యం కర్తరి వాక్యం అవుతుంది. రాముడు రావణుణ్ణి చంపాడు అన్నప్పుడు ఇక్కడ ఎవరి గురించి మనం మాట్లాడుతున్నట్లుగా ఉంది? రాముడు రావణుణ్ణి చంపాడు అన్నప్పుడు రాముని గురించి మాట్లాడుతున్నట్లుగా ఉంది కదా. అంటే కర్త ప్రధానంగా ఉంది కాబట్టి ఇది కర్తరి వాక్యం అవుతుంది. సోము ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడ సోము గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి సోము కర్త ప్రధానంగా ఉంది కాబట్టి అది కర్తరి వాక్యం అవుతుంది. కిరణ్ టీవీ చూస్తున్నాడు, ఇందులో కూడా కిరణ్ గురించి మాట్లాడుతున్నట్టుగానే ఉంది. ఇట్లా కర్త ప్రధానంగా ఉన్నటువంటి వాక్యాలను కర్తరి వాక్యాలు అంటాం. కర్మని వాక్యం అంటే కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలను కర్మని వాక్యం అంటాం. ఈ కర్మని వాక్యాల్లో ఎట్లా ఉంటుంది అంటే కర్త చివర చే అనే ప్రత్యయం ఉంటుంది, క్రియకు చివర బడు అనే ప్రత్యయం ఉంటుంది. ఇదేమిటో ఒకసారి ఉదాహరణ చూస్తే మనకు తేలికగా అర్థమవుతుంది. ఇంతకుముందు రాముడు రావణుణ్ణి చంపాడు అన్నాం. ఇప్పుడు రామునిచే
రావణుడు చంపబడ్డాడు అన్నాం అనుకోండి. రాముని చే, రాముడు ఎవరు? కర్త కదా. కర్తకు చివర ఏమొచ్చింది? చే. రాముని చే రావణుడు చంపబడ్డాడు. ఇంతకుముందు చంపాడు అన్నాం. రావణుణ్ణి చంపాడు అన్నాం. ఇక్కడ చంపబడ్డాడు అంటున్నాం. బడు అనేటటువంటి క్రియ వచ్చింది కదా ఇందులో. చంపడం అనేటటువంటి క్రియకు చివరలో బడు అనే ప్రత్యయం వచ్చింది. అంటే రామునిచే రావణుడు చంపబడ్డాడు. ఇందులో కర్త చివర చే వచ్చింది, క్రియ చివర బడు అని వచ్చింది. ఈ రెండింటిని బట్టి మనం కర్మని వాక్యాన్ని గుర్తుపట్టాలి. రామునిచే రావణుడు చంపబడ్డాడు. పుస్తకం లతచే చదవబడుతుంది. పుస్తకం లతచే, ఈ చే ఎవరు చదివింది? లత పుస్తకం చదివింది అనే బదులు పుస్తకం లతచే చదవబడింది. రాము అరటిపండు తిన్నాడు. రాముచే అరటిపండు తినబడింది. రామ ఈట్ బనానా, బనానా వాజ్ ఈటెన్ బై, బనానా ఈజ్ ఈటెన్ బై రాము అని అంటాం కదా. అంటే ఈ బై అనేది అయితే ఉందో అది చే అనే అర్థంలో మనం తెలుగులో అయితే చెప్పుకుంటాం. ఇట్లా లతచే పుస్తకం చదవబడుతుంది. చే అనేది కర్త చివర ఉంటుంది. చదవబడుతుందిలో బడు అనేది చదవడం అనే క్రియ చివరలో ఉంటుంది. ఇట్లా కిరణ్ చే ఉద్యోగం చేయబడింది. ఇట్లా చే అని వస్తే అది కర్మని వాక్యం అవుతుంది. కర్మని వాక్యాన్ని గుర్తుపట్టేది ఎట్లా అన్నప్పుడు మనకు ఒకటే గుర్తు ఏంది? క్రియ చివర బడు ఉంటుంది, కర్త చివర చే ఉంటుంది. అయితే కొన్నిసార్లు వాక్యాల్లో కర్త ఇవ్వకపోవచ్చు, అయినా కూడా అది కర్తరా కర్మనా గుర్తుపట్టగలగాలి. ఇప్పుడు అన్నం తినబడింది, అన్నం తినబడింది, ఇది ఏ వాక్యం? అంటే తినడం అనేటటువంటి క్రియ చివరిలో బడు ఉంది కదా, తినబడింది. ఈ బడు ఉంది కాబట్టి తప్పకుండా అది కర్మని వాక్యం. అంటే బై సమ్వన్, ఎవరో ఒకరి చేత తినబడింది, అది అక్కడ ఉండకపోవచ్చు కాక, కానీ అన్నం తినబడింది అన్నప్పుడు అది కర్మని వాక్యం. అన్నం తిన్నారు అన్నప్పుడు కర్తరి వాక్యం. కర్త కనిపించకపోవచ్చు, కానీ ఎవరో ఒకరు కర్త ఉంటారు కదా అన్నం తిన్నారు అన్నప్పుడు. అంటే క్రియ చివరలో బడు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా అది కర్మని వాక్యం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక సమాపక అసమాపక క్రియలను దృష్టిలో ఉంచుకొని వాక్యాలను మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. మనకు పాఠశాల స్థాయిలో ఎక్కువ సార్లు కాన్సన్ట్రేట్ చేసి, అంటే పాఠ్యాంశాల చివరిలో ఎక్కువ సార్లు వచ్చేటటువంటి వాక్యాలు ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సమాపక అసమాపక క్రియలను దృష్టిలో ఉంచుకొని వాక్యాలను మనం 3 రకాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు సమాపక క్రియ అంటే ఏంటి, అసమాపక క్రియ అంటే ఏంటో మనకు తెలుసు, మనం గత క్లాసుల్లో చెప్పుకున్నాం. సమాపక క్రియ అంటే ఏ క్రియ చేత అయితే వాక్యం పూర్తి అవుతుందో అది సమాపక క్రియ. రాముడు అన్నం తిన్నాడు, తిన్నాడు అనే దాంతో ఆ వాక్యం పూర్తి అయింది, అది సమాపక క్రియ. ఏ క్రియ చేత అయితే వాక్యం పూర్తి కాదో అది అసమాపక క్రియ. రాముడు అన్నం తిని అన్నం అనుకోండి, అన్నం తిని అంటే అక్కడికి వాక్యం పూర్తి అవుతుందా? కాదు. అంటే తిని తర్వాత ఏదో ఇంకా ఉంది అని అర్థం. రాముడు అన్నం తిని అన్నప్పుడు దాని తర్వాత ఇంకొక వాక్యం ఇంకొంత భాగం ఉన్నట్టు లెక్క. కాబట్టి తిని, చేసి, చూసి, నవ్వి ఇట్లాంటివి వాక్యాలన్నీ ఏమిటంటే, ఇట్లాంటి క్రియలన్నీ అసమాపక క్రియలు అవుతాయి. తిన్నాడు, చేశాడు, చూశాడు, నవ్వాడు ఇవన్నీ సమాపక క్రియలు అవుతాయి. ఇట్లా సమాపక క్రియ, అసమాపక క్రియ, సమాపక అసమాపక క్రియలను దృష్టిలో ఉంచుకొని వాక్యాలను మనం 3 రకాలుగా విభజించుకోవడం జరిగింది. ఒకటి సామాన్య వాక్యం, 2 సంశ్లిష్ట వాక్యం, ఇక్కడ అక్షరదోషం ఉంది గమనించాలి, సంశ్లిష్ట వాక్యం, 3 సంయుక్త వాక్యం. సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. ఉదాహరణకు సామాన్య వాక్యం చూద్దాం. ఒకే ఒక సమాపక క్రియ గల వాక్యాన్ని సామాన్య వాక్యం అని పేరు. అంటే సామాన్య వాక్యంలో ఏముండదు, ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ ఉంటుంది. అంటే ఒక సమాపక క్రియ మాత్రమే ఉంటుంది. అట్లా ఉంటే అది సామాన్య వాక్యం. సోము ఉద్యోగం చేయుచున్నాడు, ఇందులో చేయుచున్నాడు అని ఒక సమాపక క్రియ మాత్రమే ఉన్నది. రమ బడికి వెళ్తున్నది, ఇక్కడ వెళ్తున్నది అనేది సమాపక క్రియ. ఇట్లా ఒక సమాపక క్రియ మాత్రమే ఉంటే అది సామాన్య వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే ఏమిటంటే ఒక సమాపక క్రియ ఉంటుంది,
ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉన్నట్లయితే అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. అంటే అసమాపక క్రియలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ సమాపక క్రియ మాత్రం చివరిలో ఒకటే ఉంటుంది. సీత బజారుకు వెళ్ళి చీర కొని కూరగాయలు కొని ఇంటికి వచ్చింది అనుకుందాం. ఇడ బజారుకు వెళ్ళి అన్నకాడ ఒక అసమాపక క్రియ, చీర కొని అన్నకాడ ఒక అసమాపక క్రియ, కూరగాయలు కొని అన్న ఒక అసమాపక క్రియ, ఇంటికి వచ్చింది అన్నప్పుడు మాత్రం పూర్తి అయింది. ఈ వచ్చింది అనేది సమాపక క్రియ. ఇట్లా ఒక సమాపక క్రియ ఉండి అనేకమైన అసమాపక క్రియలు ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటాం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చూడండి. బాలుడు అన్నం తిని పుస్తకం చదువుతున్నాడు. ఇందులో తిని అనేది ఒక క్రియ, చదువుతున్నాడు అనేది ఒక క్రియ. ఇక్కడ బాలుడు అన్నం తిని అన్నప్పుడు బాలుడు అన్నం తిని అనేకాడికి వాక్యం పూర్తి కాలేదు, కాబట్టి ఇది అసమాపక క్రియ. పుస్తకం చదువుతున్నాడు, ఇక్కడ ఒక అసమాపక క్రియ ఉంది, ఒక సమాపక క్రియ ఉంది, కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యము. మీరు ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అని చదువుతారు కదా, అవే ఇవి. బాలుడు అన్నం తిని పుస్తకం చదువుతున్నాడు. రాముడు వారధిని నిర్మించి లంకలో ప్రవేశించి రావణుని సంహరించి సీతను చేపట్టి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. ఒక సుదీర్ఘమైన వాక్యం ఇక్కడ ఉంది. ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే వారధిని నిర్మించి అనేది ఒక అసమాపక క్రియ, లంకలో ప్రవేశించి అనేది రెండవ అసమాపక క్రియ, రావణుని సంహరించి అనేది మూడవ అసమాపక క్రియ, సీతను చేపట్టి అనేది నాలుగవ అసమాపక క్రియ, అయోధ్యకు వచ్చి అనేది ఐదవ అసమాపక క్రియ, పట్టాభిషిక్తుడు అయ్యాడు అనేది సమాపక క్రియ. అంటే ఒక వాక్యంలో 5 అసమాపక క్రియలు, ఒక సమాపక క్రియతోటి వాక్యం ముగిసింది. ఇట్లా ఒక సమాపక క్రియ ఉండి ఒకటి కంటే ఎక్కువ అనేకం అసమాపక క్రియలు కలిగి ఉన్నట్లయితే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటాం. సంశ్లిష్ట వాక్యం అంటాం. 2 సామాన్య వాక్యాలు ఇచ్చినప్పుడు దాన్ని సంయుక్త వాక్యంగా ఎట్లా మార్చాలో ఒకసారి చూద్దాం మనం. వాస్తవంగా ఇక్కడ 2 వాక్యాలు ఉన్నాయి, గమనించండి. 2 సామాన్య వాక్యాలు ఉన్నాయి. బాలుడు అన్నం తినుచున్నాడు, బాలుడు టీవీ చూస్తున్నాడు. ఈ 2 సామాన్యమైన వాక్యాలు. ఇందులో 2 వాక్యాల్లో కూడా గమనించండి, కర్త ఒకరే. బాలుడు కర్త ఒకరే. క్రియలు 2 ఉన్నాయి, తినుచున్నాడు, చూస్తున్నాడు. కర్మ వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చేటప్పుడు జరిగే మార్పులు ఏమిటంటే, 2 సమానమైన కర్తలు ఉన్నప్పుడు సంశ్లిష్ట వాక్యంలో ఒక కర్త మాత్రమే రావాలి, బాలుడు అంతే. అన్నం తినుచున్న మొదటి అంటే 2 సమాపక క్రియలు ఉన్నాయి కదా, మొదటి వాక్యంలోని సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చాలి. తినుచున్నాడు అనేది వర్తమాన సమాపక క్రియ, అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నట్లుగా ఉంది, తింటూ అని మార్చాలి దాన్ని. బాలుడు అన్నం తినుచు లేదా తింటూ టీవీ చూస్తున్నాడు, మళ్ళీ బాలుడు రాదిగా, బాలుడు అన్నం తింటూ టీవీ చూస్తున్నాడు అని మారిస్తే సరిపోతుంది. ఇది అంటే బాలుడు అన్నం తింటూ టీవీ చూస్తున్నాడు అంటే ఇక్కడ సామాన్య వాక్యంలో 2 సమానమైన కర్తలు ఉన్నప్పుడు ఒక కర్తను మాత్రమే తీసుకోవాలి. మొదటి వాక్యంలో ఉన్న సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చాలి. ఇది సంశ్లిష్ట వాక్యంలో జరిగే మార్పు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉన్నప్పుడు ఆ చివరి సమాపక క్రియ మినహా మిగిలిన సమాపక క్రియలన్నింటినీ అసమాపక క్రియలుగా మార్చి చివరిది మాత్రమే సమాపక క్రియగా ఉంచాలి. ఇది సంశ్లిష్ట వాక్యంగా మార్చే విధానం. దీని తర్వాత సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం అంటే ఏం లేదు, ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు కలిగిన వాక్యానికి సంయుక్త వాక్యం అని పేరు. సంశ్లిష్ట వాక్యంలోనేమో అనేక అసమాపక క్రియలు ఉంటాయి, చివరికి ఒక సమాపక క్రియ ఉంటుంది. సంయుక్త వాక్యంలో అనేకమైన సమాపక క్రియలు ఉండవచ్చు, కానీ అసమాపక క్రియలు ఉండవు. సంయుక్త వాక్యంలో అసమాపక క్రియలు ఉండవు. చూడండి, ఒక సమానమైన క్రియలు ఉన్నప్పుడు మాత్రమే సంయుక్త వాక్యంలో ఒక సమాపక క్రియ వస్తుంది. జనరల్గా ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి, కానీ మరి సమానమైనటువంటి క్రియలు ఉన్నప్పుడు
ఒకే సమాపక క్రియ వస్తుంది. ఇది ఎట్లనో ఒకసారి ఉదాహరణ చూడండి. ఇక్కడ బాలుడు అన్నం తింటున్నాడు, బాలుడు పండ్లు తింటున్నాడు, బాలుడు అన్నం తింటున్నాడు, బాలుడు పండ్లు తింటున్నాడు అని రెండు సమానమైన సామాన్య వాక్యాలు. ఇందులో కర్త సేమ్ ఉంది, క్రియ కూడా సేమ్ ఉంది. తినేవాడు కర్త బాలుడు, చివరి చేసే పని క్రియ ఏమిటి? తినుచున్నాడు. మరి ఇప్పుడు దీన్ని సంయుక్త వాక్యంగా రాసినప్పుడు మాత్రం రెండు సమాపక క్రియలు రావు. ఏమొస్తుంది? బాలుడు అన్నము పండ్లు లేదా అన్నము మరియు పండ్లు తినుచున్నాడు అని వస్తుంది. అంటే ఇది ఏమిటి? రెండు సమానమైనటువంటి కర్తలు క్రియలు ఉన్నప్పుడు ఆ క్రియల్లో ఒకే క్రియ వస్తుంది చివరికి. ఒకవేళ కర్తలు వేరువేరుగా ఉండి రెండు సమానమైన క్రియలు ఉన్నప్పుడు బహువచన రూపం వస్తుంది. చూడండి, రాముడు బడికి వెళ్తున్నాడు, రంగడు బడికి వెళ్తున్నాడు. ఇక్కడ కర్తలు వేరుగా ఉన్నారు. రాముడు బడికి వెళ్తున్నాడు, రంగడు బడికి వెళ్తున్నాడు. ఈ రెండింటిని సంయుక్త వాక్యంగా మార్చేటప్పుడు ఏమవుతుందంటే రాముడు బడికి వెళ్తున్నాడు, రంగడు బడికి వెళ్తున్నాడు అప్పుడు రాముడు మరియు రంగడు బడికి వెళ్తున్నారు అవుతుంది. వెళ్తున్నాడు కాస్త వెళ్తున్నారుగా మారుతుంది. అంటే కర్తలు వేరువేరు అయినప్పుడు క్రియ బహువచన రూపంలోకి మారుతుంది. కర్త క్రియ ఒకటిగా ఉన్నప్పుడు ఒకటే సమాపక క్రియ చివరిలో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చేటప్పుడు మరికొన్ని అంశాలు ఒకసారి చూద్దాం. సామాన్య వాక్యములందు రెండు సమానమైన కర్తలు ఉన్నప్పుడు ఒక కర్తనే తీసుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పినాం, బాలుడు అన్నం తిన్నాడు, బాలుడు పండ్లు తిన్నాడు అన్నప్పుడు రెండు చోట్ల బాలుడు ఉన్నప్పటికీ సమానమైన కర్త కాబట్టి ఒక బాలుడే తీసుకుంటాం. వేరువేరు క్రియలు అయినప్పుడు వాటిని యథాతథంగా తీసుకోవాలి. అంటే ఒకవేళ వేరువేరు క్రియలు వచ్చినప్పుడు మాత్రం యథాతథంగా తీసుకోవాలి. ఎట్లా అంటే ఉదాహరణకు తండ్రి మార్కెట్కి వెళ్తున్నాడు, కొడుకు బడికి వెళ్తున్నాడు అంటే అప్పుడు తండ్రి మార్కెట్కు కొడుకు బడికి వెళ్తున్నారు అవుతుంది. అప్పుడు వేరువేరుగా ఉన్నప్పుడు మాత్రం అది బహువచన రూపంలోకి వచ్చింది. అట్లా వేరువేరు క్రియలను వాటిని యథాతథంగా తీసుకోవాలి. సమానమైన క్రియలు ఉన్నప్పుడు ఒక సమానమైన క్రియనే గ్రహించాలి. ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సమానమైనటువంటి క్రియలు ఉన్నప్పుడు మాత్రం ఒకటంటే అన్నం తింటున్నాడు, పండ్లు తింటున్నాడు అన్నప్పుడు అన్నము పండ్లు తింటున్నాడు అనే రాస్తాం. అంటే రెండుసార్లు తింటున్నాడు వచ్చినప్పటికీ సామాన్య వాక్యాల్లో, సంయుక్త వాక్యంలో మార్చినప్పుడు మాత్రం ఒక సమాపక క్రియ వస్తుంది. బాలుడు అన్నం తినుచున్నాడు, బాలుడు టీవీ చూస్తున్నాడు అన్నప్పుడు సంయుక్త వాక్యంగా మార్చినప్పుడు బాలుడు అన్నం తినుచున్నాడు, టీవీ చూస్తున్నాడు అని మార్చాల్సి వస్తుంది. ఇట్లా ఇవి సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చే విధానం. ఇక ప్రత్యక్ష పరోక్ష కథనాలను బట్టి వాక్యాలు అంటే కథనాన్ని బట్టి వాక్యాలు రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి. ఒకటి ప్రత్యక్ష వాక్యం, రెండు పరోక్ష వాక్యం. ప్రత్యక్ష వాక్యం అంటే ఏం లేదు, ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే అది ప్రత్యక్ష వాక్యం అవుతుంది. ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయం అంటే ఒక వ్యక్తి అక్కడ తాను ఏం చెప్పిండో అదే మాటను యథావిధిగా చెప్పినప్పుడు ప్రత్యక్ష వాక్యం అవుతుంది. ఆయన అట్లా చెప్పిండు అన్నట్టుగా చెప్పితే పరోక్ష వాక్యం అవుతుంది. అంటే ఈ ప్రత్యక్ష వాక్యంలో ఆయన చెప్పిన విషయాన్ని యథాతథంగా చెప్పినప్పుడు ఏం చేయాలంటే ఆయన ఏ మాట చెప్పిండో ఆ మాటలకు పైన మనం ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి రాస్తూ ఉంటాం. రాసే సమయంలో జంట ఉల్లేఖన చిహ్నాలు అంటాం తెలుగులో. ఆ జంట ఉల్లేఖన చిహ్నాలు ప్రత్యక్ష వాక్యంలోనే మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు కాకి కావు కావు అని అరుస్తుంది. అంటే కాకి ఎట్లా అరుస్తుందో అక్కడ చెప్తున్నాడు యథావిధిగా. కాకి కావు కావు అని అరుస్తుంది. ఈ కావు కావు అని కాకి ఎట్లా అంటుందో అట్లనే చెప్పిండు కాబట్టి దానికి ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. అమ్మ నాతో నీవు బాగా చదువుకో అన్నది. అమ్మ నాతో నీవు బాగా చదువుకో అన్నది. అంటే అమ్మ ఏం చెప్పింది నాకు అదే మాట రాసిన వీడ, నీవు బాగా చదువుకో, ఇన్వర్టెడ్ కామాస్ మధ్య ఉంటుంది. రవి నాతో నీవు సినిమాకు వస్తావా అన్నాడు. రవి నాతో నీవు సినిమాకు వస్తావా అన్నాడు. ఆయన ఎట్లా అన్నాడో అదే మాట చెప్పిన వీడ, నీవు సినిమాకు వస్తావా, ఇన్వర్టెడ్ కామాస్ మధ్య ఉంటుంది. రాము కిరణ్ను నువ్వు చాలా మంచివాడివి అని అన్నాడు. ఇక్కడ కూడా వాడు ఏమన్నాడో అదే మాట ఇక్కడ నీవు చాలా మంచివాడివి అనే మాటను యథాతథంగా రాస్తాం. ఇట్లా రాస్తే అది ప్రత్యక్ష వాక్యం అవుతుంది. పరోక్ష వాక్యం
మరి పరోక్ష వాక్యం అంటే ఏమిటంటే ఒకరన్న మాటల్ని యథాతథంగా కాకుండా, ఇంతకుముందు మనం ప్రత్యక్ష వాక్యంలోనూ యథాతథంగా చెప్పాలి, యథాతథంగా కాకుండా ఆయన అన్నట్లుగా చెప్తే అది పరోక్ష వాక్యం అవుతుంది. ఎట్లా అంటే రవి తాను హైదరాబాద్ వెళ్తానని అన్నాడు అంటే అది పరోక్ష వాక్యం అవుతుంది. రవి నేను హైదరాబాద్ వెళ్తాను అన్నాడు అని చెప్తే ప్రత్యక్ష వాక్యం అవుతుంది. అంటే రవి చెప్పినట్టు చెప్తే ప్రత్యక్ష వాక్యం అవుతుంది. అట్లా కాకుండా తాను ఏమన్నాడో దాని సారాంశం వచ్చేటట్టుగా వాక్యం చెప్తే పరోక్ష వాక్యం అవుతుంది. ఇప్పుడు మీకు రేపు భవిష్యత్తులో అంటే రేపు ప్రశ్న అడిగే విధానంలో ఒక వాక్యం ఇచ్చి క్రింది వానిలో ప్రత్యక్ష వాక్యం ఏది, లేకపోతే కింది వానిలో పరోక్ష వాక్యం ఏది, ఇట్లాంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరు అన్నటువంటి మాటలను యథాతథంగా కాకుండా దాని భావం వచ్చేటట్టుగా మార్చి చెప్తే అది పరోక్ష వాక్యం అవుతుంది. ఈ వాక్యంలో జంట ఉల్లేఖన చిహ్నాలు ఉండవు. అంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి పరోక్ష వాక్యంలో ఉండవు. మీకు ఇంగ్లీష్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏదైతే ఉందో అదే తెలుగులో ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు అవుతాయి. క్రియ తర్వాత అని అనేది క్రియతో కలిసిపోతుంది. నేను హైదరాబాద్ వెళ్తాను అని రవి చెప్పాడు అని ఉంటుంది కదా, అది పరోక్ష వాక్యంలో రాసినప్పుడు ఏమైందంటే నేను హైదరాబాద్ వెళ్తాను అని అనేది కలిసిపోద్ది. క్రియతోటి అని కలిసిపోయి వెళ్తానని రవి చెప్పాడు అంటాం. ఇట్లా క్రియతో అని అనేది కలిసిపోతే అది పరోక్ష వాక్యం. క్రియ వరకు ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ అయ్యి అని ప్రారంభమైతే అది ప్రత్యక్ష వాక్యం. ఇట్లా ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలను మనం ఐడెంటిఫై చేయగలగాలి. అట్లా ఉదాహరణకు కావు కావుమని, కాకి కావు కావుమని అరుస్తున్నది. కావు కావుమని అని అని అనేది ఇందులో కలిసిపోయింది చూడండి. రెండోది ఇందులో ఇన్వర్టెడ్ కామాసు లేవు. అమ్మ నన్ను బాగా చదువుకోమని అన్నది, బాగా చదువుకోమని అన్నది. ఈ చదువుకో అని అనేది కలిసిపోయింది. రవి నన్ను సినిమాకు వస్తావా అని అన్నాడు. ఇట్లా ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యాన్ని మనం గుర్తించగలగాలి. మరికొన్ని వాక్యాలను ఇట్లా మీరు అభ్యాసం చేసినప్పుడు అవి తేలికగా అర్థమవుతుంది. ఈ విధంగా వాక్యాల నుంచి గతంలో కూడా అనేక ప్రశ్నలు అడిగారు. తప్పకుండా ప్రత్యక్ష వాక్యాలు, పరోక్ష వాక్యాలు, కర్తరి కర్మని వాక్యాలు, సామాన్య సంశిష్ట సంయుక్త వాక్యాలు ముఖ్యంగా అధ్యయనం చేయాలి. పాఠ్యపుస్తకాల వెనకాల ఉన్నటువంటి ఈ అభ్యాసాలకు సంబంధించిన వ్యాకరణాంశాలను పుస్తకాల వారీగా మీరు ఒకసారి అధ్యయనం చేయండి. దీన్ని తేలికగా చేయడానికి అవకాశం ఉంటుంది. మరొక అంశంతో మరో క్లాసులో కలుద్దాం. నమస్కారం.